అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తెయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్ని సాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అంత మహత్తున ఈ టీకి మరో పేరే బీబా టీ మెరాభాయ్. ఇప్పుడు 50 గ్రామ్స్, 100 గ్రామ్స్, 250 గ్రామ్స్ లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, కళ్ళు మూసుకొని నువ్వు ఎవరినైతే నమ్ముతావో వారే నీ కళ్ళు తెరిపించే గుణపాఠం నేర్పుతారు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం రియల్ ఎస్టేట్లో జరిగే మోసాలే. రియల్ ఎస్టేట్ మోసాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. తక్కువ ధరలకే ఇళ్లపై పెట్టుబడి పెట్టి అధిక లాభాలు, ప్రీ లాంచ్ ఆఫర్స్ అంటూ 100% వసూల పేరిట రియల్ ఎస్టేట్ మోసాలకి పాల్పడుతున్నారు. ఇక సొంతింటి కల నెరవేర్చుకోవడానికి సామాన్యుడు పైసా పైసా కూడబెట్టుకున్న కష్టార్జితాన్ని కూడా లూటీ చేసి కొందరు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్రోకర్లు వారి ఆశలని అడియాసలు చేస్తున్నారు. ఇక విషయానికి వస్తే యాంకర్ సుమా పేరు చెప్పగానే చలాకీ మాటలు, స్పాంటేనియస్ పంచులు గుర్తొస్తాయి. ఇక ఈమె టీవీ షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్తో చాలా బిజీగా ఉంటూ మధ్య మధ్యలో కొన్ని అడ్వర్టైజ్మెంట్స్లో కూడా నటిస్తూ వాటి వల్ల వివాదాల్లో కూడా ఇరుక్కుంటుంది. ఇక గతంలోనూ సుమా ఒక పచ్చళ్ళ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయగా ఈమె చెప్పినందువల్లనే చాలామంది వాటిని కొనుక్కోవడం జరిగింది. కానీ వాటిని టేస్ట్ చేసిన వారు అది క్వాలిటీ ప్రోడక్ట్ కాదని, అంతలా బాగోలేదని సుమా చెప్పడం వల్లే తాము కొన్నామని సోషల్ మీడియాలో ఈమెపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ఇక ఆ వివాదం ఎలాగోలా సద్దుమణిగిందనుకునే లోపే ఇప్పుడు సుమా వల్ల లక్షల్లో డబ్బులు కోల్పోయామని రాజమండ్రి మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. ఇక విషయానికి వస్తే రాకీ అవెన్యూ సీఈఓ అయిన వేణురామయ్య, చంద్రిక, అవంతిక అనే ప్రాజెక్ట్స్ పేర్లతో మిడిల్ క్లాస్ జనాలకి ఇల్లు కట్టించాలని విజయవాడలో మొదటిగా ప్లాన్ చేసి 2 BHK ఫ్లాట్కి 16 నుండి 18 లక్షలని, 3 BHK అయితే 22 లక్షల నుండి 25 లక్షలని చెప్పి మొదటగా ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయగా ఆ ప్రాజెక్ట్ ఓపెనింగ్కి లోకల్లో ఉండే ఎమ్మెల్యే, కొంతమంది పొలిటీషియన్స్, సినిమా ఆర్టిస్టులని పిలిచి వేణురామయ్య గ్రాండ్గా ఆ ఓపెనింగ్ని చేయడం జరిగింది. ఇక అలా జనాలకి తన ప్రాజెక్ట్ గురించి తెలియాలంటే పాపులర్ సెలబ్రిటీస్తో పబ్లిసిటీ చేయాలని మొదటిగా యాంకర్ రవి మరియు శ్యామలని కాంటాక్ట్ అవ్వగా వారు ఈ ప్రాజెక్ట్స్ గురించి కానీ కంపెనీ గురించి కానీ ఎటువంటి డీటెయిల్స్ కనుక్కోకుండా రవి, శ్యామల అడిగినంత డబ్బుని ఆ కంపెనీ వారు ఇవ్వడంతో అందులో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారు. ఇక అప్పటి నుండి రాకీ అవెన్యూ ప్రాజెక్ట్స్ గురించి రవి, శ్యామల యాడ్స్లో చెబుతూ దాన్ని టీవీ, యూట్యూబ్, ఫేస్బుక్ అని అన్ని చోట్ల పబ్లిసిటీ చేయడం మొదలెట్టారు. దీంతో విజయవాడలోని జనాలందరూ కొద్ది నెలల్లోనే 650 ఫ్లాట్లని కొనడం జరిగింది. ఇక ఈ ప్రాజెక్ట్లో వేణురామయ్యకి కొంతవరకు నష్టం వచ్చినా నెక్స్ట్ ప్రాజెక్ట్లో ప్రాఫిట్ పొందొచ్చని రాజమండ్రిలోని గన్నవరంలో మరో ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాడు. ఇక ప్రీ లాంచ్ ఆఫర్స్ కింద కస్టమర్స్ దగ్గర ముందే డబ్బులు తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అలా ఈ విషయం జనాలకి చేరాలంటే రవి, శ్యామల కంటే పాపులర్ సెలబ్రిటీస్ కావాలని యాంకర్ సుమని కాంటాక్ట్ అవ్వగా బై 1 గెట్ 1 ఆఫర్ కింద సుమాతో పాటు రాజీవ్ కనకాల కూడా యాడ్లో నటించడం జరిగింది. ఇక అప్పటికే రాకీ అవెన్యూ కంపెనీ విజయవాడలో సక్సెస్ఫుల్గా ఒక ప్రాజెక్ట్ని పూర్తి చేయడంతో సుమా కూడా తనకి కావలసిన రెమ్యూనరేషన్ని తీసుకొని ఫస్ట్ పేజీలో ఫ్లాట్స్ ఉన్నాయని, ఉగాది సందర్భంగా ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ ఫీజుని కూడా భరిస్తుందని, పైగా జీఎస్టీ కూడా కట్టనవసరం లేదని సుమా రాజీవ్ కనకాల చెప్పడంతో రాకీ అవెన్యూ వారు ఆ వీడియోని థియేటర్లో, టీవీలో, సోషల్ మీడియాలో పబ్లిష్ చేశారు. ఇక సుమాకి మధ్యతరగతి కుటుంబంలో ఫ్యాన్ బేస్ చాలానే ఉండడంతో ఈమె చెప్పిందని చాలామంది ఫ్లాట్స్ని బుక్ చేసుకోవడం జరిగింది. అలా వచ్చిన డబ్బులతో వేణురామయ్య విజయవాడ ప్రాజెక్ట్ మీద ఆయన అప్పులన్నీ తీర్పించేశాడు. ఇక ఎలాగోలా రాజమండ్రి ప్రాజెక్ట్ని కొద్ది రోజుల్లోనే స్టార్ట్ చేయొచ్చు అనుకునే లోపే ఇతనికి ఆరోగ్య సమస్యలు వచ్చి మంచాన పడ్డాడు. దీంతో ఆ ప్రాజెక్ట్ పనుల్ని వేణురామయ్య కూతురు మరియు అల్లుడు చూసుకుంటూ రిజిస్ట్రేషన్ పనులని కూడా వారే దగ్గరుండి చూసుకునేవారు. ఇక అలా 650 ఫ్లాట్స్ని 35 నెలల్లో పూర్తి చేసి ఇస్తామని 80 కోట్ల వరకు జనాల నుండి వసూలు చేయడం జరిగింది. అలా 2018లో స్టార్ట్ అయిన ఈ గన్నవరం ప్రాజెక్ట్ 2024 అయినా పూర్తి కాకపోవడంతో డబ్బులు చెల్లించిన వారంతా ఆఫీస్కి వెళ్ళి అడగగా వేణురామయ్య కూతురు మరియు అల్లుడు మరికొంత సమయం కావాలని, తన తండ్రికి ఆరోగ్యం కుదటపడిన వెంటనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తామని చెప్పడంతో జనాలు కూడా వీరి మాటల్ని నమ్మారు. కానీ రీసెంట్గా వారి ఆఫీస్కి వెళ్ళి చూడగా అక్కడ వేణురామయ్య కానీ అతని కూతురు, అల్లుడు కానీ కనిపించకపోవడంతో ఫ్లాట్స్ అప్పగించకుండానే రాకీ అవెన్యూ సంస్థ బోర్డుని తిప్పేసి తమని మోసం చేశారంటూ బాధితులు రోడ్డుకెక్కారు. ఇక అలా వారు మీడియాతో మాట్లాడుతూ సుమా అడ్వర్టైజ్మెంట్స్లో ఫ్లాట్లు కొనుక్కోండి, చవక ధరకే వస్తున్నాయని, త్వరపడండి అంటూ చెప్పడం వల్లే మేము కొన్నాము. ఇప్పుడు ఆమె వల్లే మేము మోసపోతే సుమా ఎందుకు స్పందించట్లేదు? మా ఈ నష్టానికి సుమానే కారణమని వారు మీడియా ముందు వాపోయినా సుమా మాత్రం తనకి ఈ ఇష్యూతో సంబంధం లేనట్లుగా కామ్గా తన పనిని తాను చూసుకుంటుంది.
మనం కొత్తగా రిలీజ్ అయిన ఒక మూవీని చూడాలంటే రివ్యూ చూసి బాగుందా లేదా అని తెలుసుకున్న తర్వాతే ఆ మూవీకి వెళ్తాం. ఎందుకంటే ఆ మూవీ టికెట్కి పెట్టే 200 రూపాయలు వేస్ట్ అవ్వకూడదని. అలాగే ఒక ఫ్లాట్ని కానీ ఏదైనా ప్రాపర్టీని కానీ కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక ఆ జాగ్రత్తలు పాటిస్తే సుమ, అనసూయ, రష్మి లాంటి వారు చెప్పిన ఆ స్కామ్లో మనం ఇరుక్కోము. అవేంటో తెలుసుకునే ముందుగా మనం ఈ స్కామ్లు ఎలా జరుగుతాయో తెలుసుకుందాం. ఇందులో మొదటిది, లేని భూమిని ఉన్నట్టు చూపించడం. సొంతిల్లు కట్టుకోవాలనుకునే సామాన్య మధ్యతరగతి వారి ఆశే వీరికి పెట్టుబడి. వీరి దగ్గర స్థలాలు లేకపోయినా కాగితాలపై మాత్రం ఉన్నట్లు చూపిస్తారు. భారీ స్థాయిలో వెంచర్లు వేస్తామని నమ్మించి అడ్వాన్సులు తీసుకొని బోర్డుని తిప్పేస్తారు. ఇక ఇదే కోవలో విజయవాడలో ఒక ఘటన జరిగింది. ఎంకే కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్ అనే సంస్థ ఆగిరిపల్లి, ముస్తాబాద్, గన్నవరం, గుండిమేడ, ఉదయగిరి, కనిగిరి లాంటి ప్రాంతాల్లో వెంచర్స్ వేస్తామని యూట్యూబర్స్కి, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి డబ్బులిచ్చి పబ్లిసిటీ చేయించారు. అంతేకాకుండా ముందుగా డబ్బులు కట్టిన వారికే తక్కువ ధరలకి ఇల్లు కట్టిస్తామని అందరి దగ్గర 150 కోట్లని వసూలు చేసి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకుండానే వారు ఎస్కేప్ అయ్యారు. ఇక రెండోది, ఒప్పందం ఒకరితో, రిజిస్ట్రేషన్ మరొకరితో. డెవలప్మెంట్ పేరిట ఒకరి వద్ద స్థలం తీసుకొని అపార్ట్మెంట్ కడతారు. నిర్మాణ సమయంలో ఫ్లాట్స్ని అమ్మకానికి పెట్టి కస్టమర్ నుండి అడ్వాన్స్ తీసుకొని చివరికి ఆ ఫ్లాట్స్ని వేరొకరిపై రిజిస్ట్రేషన్ చేసి అడ్వాన్స్ ఇచ్చిన వారిని మోసం చేస్తారు. ఇక మూడోది, ఫ్లాట్స్ని విక్రయిస్తామంటూ వసూళ్లు. గుంటూరు నగరానికి చెందిన రాంబాబు కన్స్ట్రక్షన్ కంపెనీ గుంటూరు దగ్గరలోని పేదపరమిలో వెంచర్లు వేస్తామని, అందులో ఫ్లాట్స్ అమ్ముతున్నామని పబ్లిసిటీ చేసి 300 మంది నుండి దాదాపు 50 కోట్ల వరకు వసూలు చేశాడు. అలా ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేయమని బాధితులు అడుగుతుంటే రోజుకొక మాట మారుస్తూ ఉన్నట్టుండి ఇతను ఒక రోజు డబ్బులతో ఎస్కేప్ అయ్యాడు. ఇక నాలుగో రకం, వేరే వారి భూమిని వారికి తెలియకుండా మనకి అమ్మడం. యుఎస్ఏలో ఉండే విశాఖకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ కొన్నేళ్ల క్రితం రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తికి తనకున్న 12 ఎకరాల్లో 1 ఎకరం భూమిని అమ్మాడు. ఇక రిజిస్ట్రేషన్ టైంలో ఆ 12 ఎకరాలకి సంబంధించిన వివరాలని తెలుసుకున్న రియల్ ఎస్టేట్ వ్యక్తి ఆ ఎన్ఆర్ఐ యుఎస్ఏకి వెళ్ళిపోగానే అక్కడున్న 12 ఎకరాలకి సంబంధించిన నకిలీ జీపీఏ, స్పెషల్ జీపీఏ పత్రాలని తయారు చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యక్తి 12 ఎకరాల భూమిని వెంచర్లుగా వేసి అమ్మకానికి పెట్టాడు. ఇక అలా తక్కువ ధరకే ఫ్లాట్స్ వస్తున్నాయని కొంతమంది ఎగబడి కొనగా ఒక వ్యక్తి మాత్రం ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ని తన లాయర్ ద్వారా చెక్ చేపించాడు. దీంతో అది ఫేక్ వెంచర్ అని, వేరే వారి భూమిని అమ్ముతున్నాడని తెలియడంతో ఆ రియల్ ఎస్టేట్ వ్యక్తి బోర్డుని తిప్పేసి ఎస్కేప్ అయ్యాడు. ఇక ఐదో రకం, డెవలప్మెంట్ అవుతున్న ఏరియాలో గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడున్నాయని స్కామర్లు గుర్తించి వాటికి ఆనుకొని ఉన్న ఒక ప్రైవేట్ ల్యాండ్ని కొనుక్కుంటారు. ఇక వెంచర్లు వేసేటప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ని వారి భూమిలో కలుపుకొని ప్లాట్స్గా మార్చి అమ్మేస్తారు. ఇది తెలియని కొంతమంది జనాలు తక్కువ ధరకే ప్లాట్స్ వస్తున్నాయని ఎగబడి కొనేస్తారు. అలా ఎప్పుడైతే గవర్నమెంట్ అధికారులు తనిఖీ చేసి అందులో గవర్నమెంట్ ల్యాండ్ ఉందని తెలుస్తుందో అప్పుడే బాధితులు తాము మోసపోయామని బాధపడుతుంటారు. ఇవి మాత్రమే కాకుండా ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వకముందు తక్కువ ధరకే ఫ్లాట్స్ ఇస్తామంటూ ఆ సంస్థకి ఎలాంటి పర్మిషన్ రాకముందే డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత వాటికి అనుమతులు రాకపోవడంతో డబ్బులు కట్టిన వారిని ముంచేస్తుంటారు. అందుకే ఒక ప్రాపర్టీ కొనే ముందు ఆ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. అలా మనం కొనే భూమి పంచాయతీ, పురపాలక సంస్థల అనుమతులు ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఇక అలా మనం కొంటున్న భూమి లేఅవుట్లో ప్రభుత్వ భూములు కానీ లేక నిషేధిత భూములు కానీ ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా లింక్ డాక్యుమెంట్స్ని కూడా ముందే చూసుకోవాలి. వాటిలో పేరు, ఆస్తి వివరాలు, సర్వే నెంబర్లు ఒకేలా ఉన్నాయా లేదా అనేది కూడా పరీక్షించుకోవాలి. అలా భూమిని సేల్ చేసే వారసులందరి సిగ్నేచర్స్ని కూడా తీసుకోవాలి. ఆ ప్రాపర్టీ తాకట్టులో ఉందా లేదా అనేది ముందుగానే నిర్ధారించుకోవాలి. అంతేకాకుండా ఆ భూమి జీపీఏ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నమోదయ్యిందా లేదా అనేది తెలుసుకోవాలి. కొనే ముందు ఆ ల్యాండ్ని సర్వే చేయించుకొని కొన్నాక సరిహద్దు రాళ్ళని కూడా పాతుకోవాలి. ఇవి మాత్రమే కాకుండా వెంచర్లో పెట్టుబడి పెట్టే ముందు ఆ సంస్థ గతంలో చేపట్టిన నిర్మాణాల గురించి ఆరా తీయాలి. ఒప్పంద పత్రం పూర్తిగా చదివాకే సంతకాలు పెట్టాలి. ఆ ప్రాజెక్ట్ని రేరాలో రిజిస్టర్ చేయించారా, రేరా నంబర్ ఉందా అనేది కూడా చూసుకుంటే ఇలాంటి మోసాల నుండి బయటపడడమే కాకుండా కష్టపడి సంపాదించుకున్న డబ్బుని కూడా సేఫ్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు అడగొచ్చు, ఇలా మోసం చేసే వారిని కఠినంగా శిక్షిస్తే మళ్ళీ ఇలాంటి మోసాలు చేయరు కదా అని. నిజానికి మన సిస్టమ్ డబ్బుండే వారికి ఒకలా, లేని వారికి మరోలా పనిచేస్తుంది కాబట్టే వారు అరెస్ట్ అయిన 2 రోజులకో లేదంటే వారానికో బెయిల్ మీద బయటకు వచ్చి మరో చోట ఇలానే దందా చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. అందుకే యాంకర్ సుమా చెప్పిందని, నటుడు జగపతి బాబు అక్కడే ల్యాండ్ తీసుకున్నాడని, నవదీప సంస్థలో పార్ట్నర్ అయ్యాడని నమ్మి ఎక్కడా గుడ్డిగా భూమిని కొనకండి. పైన చెప్పిన అంశాలని పరిశీలించాకే ఫ్లాట్
ఫ్లాట్ అయినా ప్రాపర్టీ అయినా కొనుక్కోండి, ఎందుకంటే డబ్బులు ఎవరికీ ఊరికే రావు. ఇది ఫోక్స్ రియల్ ఎస్టేట్ పేరుతో జరిగే మోసాల వివరాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ, ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.